ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో జరుగుతున్న గత 4 రోజులుగా జరుగుతున్న విషయాలను గమనిస్తే మన దేశంలోని కొందరు బుద్ధి తెచ్చుకోవాలి, దారిలోకి రావాలి, ఈ దేశం పట్ల ప్రేమను, ఇక్కడ నివసిస్తున్న, ఇక్కడ పీలుస్తున్న గాలి పట్ల నిబద్ధతను, క్రమశిక్షణను, ప్రేమను కలిగి ఉండాలనే ఆలోచన కలగక మానదు. అది తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే మనం చూసాం 4 రోజుల క్రితం బలూచిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తన ప్రాంతాన్ని పాకిస్తాన్ ఏదైతే ఉందో ఉమ్మడి పాకిస్తాన్ యొక్క ప్రభుత్వంలో ఈ బలూచిస్తాన్ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేయడమే కాకుండా ఇక్కడి వనరులను దోచుకుంటూ బంగారము, కాపర్, తదితర సల్ఫర్, సహజ వాయువు ఇలాంటి వనరులన్నీ కూడా దోచుకుంటూ ఇక్కడి ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. గత 77 సంవత్సరాలుగా ఇక్కడ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు. అంటే ఇక్కడి నుంచి దోచుకుంటూ వెళుతుంది తప్ప మా ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు అంటూ వారు నిరసనలు దిగడం మొదలుపెట్టారు. వాస్తవానికి బలూచిస్తాన్ మన స్వాతంత్రానికి ముందే 4 రోజులు ముందుగానే స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. కానీ అప్పుడు ప్రధానిగా ఉన్న మొహమ్మద్ అలీ జిన్నా ఆ యొక్క బలూచిస్తాన్ యొక్క నాయకుడిని కిడ్నాప్ చేసి దగ్గరికి తీసుకొని ఆయన్ని బెదిరించి బలవంతంగా బలూచిస్తాన్ను పాకిస్తాన్లో కలుపుకోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే వారు కూడా తదనంతర కాలంలో వారి మాయ మాటలకు నమ్మి బలూచిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలిపినప్పటికీ కూడా పాలకులు చూపిస్తున్న శ్రద్ధ ఏమాత్రం లేదు. మమ్మల్ని అణిచివేస్తున్నారనే కారణంతో 2011లో కూడా తీవ్ర ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్న బెనజీర్ భుట్టో కూడా అతన్ని పిలిచి ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో అతన్ని పిలిచి జైల్లో వేసి చనిపోయే వరకు కూడా ఉద్యమ నాయకుడిని జైల్లో వేసి అతన్ని తుదకు మా ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో శవంగా కనిపించాడు. అంటే దాదాపుగా 2011 నుంచి ఇప్పుడు 2025 వరకు కూడా లెక్క చూస్తున్నట్లయితే బలూచిస్తాన్ ప్రజలు ఆరోపిస్తున్న లెక్కల ప్రకారం దాదాపు 45,000 మందిని కిడ్నాప్ చేసి ఎవరైతే బలూచిస్తాన్ కోసం గలమెత్తుతున్నారో, గొంతు విప్పి మాట్లాడుతున్నారో అలాంటి దాదాపు నాయకులను 45,000 మందిని అడ్రస్ లేకుండా పోయారు. వీరందరికీ కారణం కూడా ఈ పాకిస్తాన్ ప్రభుత్వమే అంటూ నినదిస్తున్నారు. చివరకు 2014 నుంచి 2011 నుంచి వారు మళ్ళీ తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. 2018 నుంచి ఇంకా సీరియస్గా మాట్లాడుతూ 2016లో మోడీ మన భారతదేశ ప్రధానమంత్రి మన మోదీ గారు ఎర్రకోటపై నుంచి బలూచిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ నుంచి ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను దృష్టిలో పెట్టుకొని మాట్లాడటంతో బలూచిస్తాన్ ప్రజలకు మరింత ధైర్యం వచ్చింది. అదే ధైర్యంతో వారి యొక్క పోరాటాన్ని తీవ్రతరం చేశారు. అందులో పాకిస్తాన్ సైనికులను దొరికినట్లుగా కూడా ఈ 6 సంవత్సరాల కాలంలో పాకిస్తాన్ను తిప్పలు పెడుతున్నారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తామేదో చేస్తున్నామని, అక్కడ వారిని అణచివేస్తున్నామని, ఇంకేదో చేస్తున్నామని అక్కడ వారిని టెర్రరిస్టులుగా మాట్లాడుతూ మేము ప్రభుత్వం తరఫున వారిని అణచివేస్తున్నామని, లేకపోతే మాట్లాడుతున్నామని, చర్చలకు పిలుస్తున్నామని ప్రపంచానికి చూపెడుతుందే తప్ప బలూచిస్తాన్ యొక్క ఆర్మీని, అంటే ఇప్పుడు BLA యొక్క సైనికులను మాత్రం కూడా తట్టుకోలేకుండా మరీ పేలవమైన పరిస్థితిని గత 6 సంవత్సరాలుగా కలిగి ఉంది. ఎందుకంటే ఈ 6 సంవత్సరాల్లో అసలు ఒక్క చోట కూడా బలూచిస్తాన్ను స్వాధీనంలోకి తీసుకున్నామనో, లేకపోతే తమ అంతర్భాగంగా ఈ ప్రాంతము అసలు సమస్యలు లేకుండా మేము ఉన్నామనో
ఏనాడు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన దాఖలాలు లేవు. ఇవన్నిటికీ కారణం కూడా ప్రధానమైన కారణం పాకిస్తాన్ సైన్యానిదే ప్రతి విషయంలోనూ సైన్యానిదే ప్రధాన పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఆఖరికి ఏ మూలకు ఏ చిన్న కిరాణా కొట్టు పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ పాకిస్తాన్ సైన్యం యొక్క అనుమతి తీసుకోవాలి. అంటే దాదాపుగా 90% వ్యాపారాలు పాకిస్తాన్ సైన్యం చేతిలో ఉంటాయి. అంటే ఇక చూడండి, సైన్యం చేతిలోకి వ్యాపారాలు ఉండడం అంటే సామాన్య ప్రజలకు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వ్యాపారం అనేది ఇక సైనికుడు తప్ప వేరే వ్యక్తి చేసుకోవడానికి వీల్లేని విధంగా పాకిస్తాన్ తయారైపోయింది. అందుకే దాదాపు 4-5 సార్లు కూడా ఇప్పటికి ప్రజాస్వామ్యం 1947లో ప్రజాస్వామ్యయుతంగా ఒక రిపబ్లిక్గా పాకిస్తాన్ అవతరించినప్పటికీ కూడా ఏనాడు కూడా మనకు పాకిస్తాన్ స్థిరంగా ఉన్న విషయం మనకు కనబడదు. ఎప్పుడు కూడా 5 ఏళ్లకోసారి 10 ఏళ్లకోసారి కూడా అక్కడ సైన్యము ప్రభుత్వాన్ని స్వాధీనంలోకి తీసుకోవడము, అక్కడ యొక్క ప్రధానమంత్రి లోక్సభను నిస్తేజం చేయడము, తామే అధికారంలోకి వచ్చి పాకిస్తాన్ని పరిపాలించడము మనం చూసాం. అయితే ఈ సైన్యానికి విశేష అధికారాలు ఉండడం, మళ్ళీ అదే కాకుండా ప్రభుత్వం యొక్క పట్టు సైన్యంపై లేకపోవడం కూడా ఇవన్నిటికీ కారణాలు. దాంతో పాకిస్తాన్ సైన్యం అక్కడ విపరీతంగా వ్యాపారాలు చేస్తూ సామాన్య ప్రజలను అణిచివేస్తూ మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల కూడా అసలు శ్రద్ధ అనేది లేకుండా అమానుష కార్యక్రమాలు చేస్తూ తమ ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ వెళ్ళిపోయారు. దాంతో ఇంకా మరింతగా ఈ బలూచ్ ప్రజలు దాదాపుగా బలూచ్పై ఎందుకు ఇంతగానం సైన్యం కానీ ఏది కానీ నిర్లక్ష్యం వహించారంటే దాదాపు భూభాగపరంగా పాకిస్తాన్ జనాభాలో 44% బలూచిస్తాన్ విస్తీర్ణం ఉన్నప్పటికీ కూడా జనాభా పరంగా చూస్తున్నట్లయితే పాకిస్తాన్ అంతా ఒకెత్తు, ఈ బలూచిస్తాన్లో ఉన్నదంతా చిన్నగా, ఎందుకంటే దాదాపు 5% మాత్రమే జనాభా, అంటే అంత తక్కువ జనసాంద్రత ఈ బలూచిస్తాన్లో ఉంది. దీంతో వీరికి సైన్యానికి కూడా అక్కడంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే టైప్లో మరింతగా నిర్లక్ష్యం చేసుకుంటూ వెళ్ళిపోయారు. దీంతో బలూచిస్తాన్ ప్రజల్లో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల అత్యంత వ్యతిరేక భావన ఏర్పడి ఇంకా అది కొనసాగుతూ అది తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పుడు దాదాపు మీరు పాకిస్తాన్ సింధ్ మళ్ళీ ఇంకా కూడా ఈ పాకిస్తాన్ మొత్తాన్ని కనుక చూస్తున్నట్లయితే కేవలం పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్ని 77 ఏళ్ల కాలంలో కూడా కేవలం పంజాబ్ ప్రాంతానికి చెందిన ఏరియాను మాత్రమే డెవలప్ చేసి తన ఆధీనంలో ఒక రకంగా పంజాబ్ ఏరియాను మాత్రమే అభివృద్ధి పరిచి ఉంచింది. కానీ మిగతా ప్రాంతాల గురించి ఇదే సమయంలో పాకిస్తాన్లోని ఏ ప్రాంతాన్ని కూడా పట్టించుకోవడం జరగలేదు. అభివృద్ధి పరంగా ఇటు సింధు ప్రాంతాన్ని అలాగే నిర్లక్ష్యానికి గురి చేసింది, ఇటు బలూచిస్తాన్ను నిర్లక్ష్యానికి గురి చేసింది, అటు ఖైబర్ పఖ్తూన్ ప్రాంతాన్ని ఆఫ్ఘనిస్తాన్ వైపు ఖైబర్ పఖ్తూన్ ప్రాంతాన్ని కూడా నిర్లక్ష్యానికి గురి చేసింది. ఇంకా ఒక దశలో మన భారతదేశం నుండి అక్రమంగా స్వాధీనం చేసుకున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా అదేవిధంగా నిర్లక్ష్యంగా ఉంచింది. అంటే ఈ ప్రాంతాల నుంచి వనరుల దోపిడీ చేస్తూ అభివృద్ధి దోపిడీ చేస్తూ పన్నులు మాత్రం అత్యధికంగా ఈ ప్రాంతానికి వేస్తూ ఈ ప్రాంతం నుంచి వచ్చిన పన్నుల ద్వారా కేవలం పాకిస్తాన్లోని సింధ్ మన పంజాబ్ ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి పరిచింది. ఇక దీంతో మిగతా ప్రాంతంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేదే లేదు. దీంతో ఇక ప్రజల్లో నైరాశ్య భావన కానీ ప్రభుత్వంపై వ్యతిరేకత భావన ఎందుకు రాకుండా ఉంటుంది, అదే ఇక్కడ జరిగింది. దీంతో ఈ బలూచిస్తాన్ కూడా ప్రత్యేకంగా ఇక మాకు స్వాతంత్రం తప్ప వేరే గత్యంతరం లేదు అనే టైప్లో దాదాపుగా 2011 నుంచి తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. మన ప్రధానమంత్రి మోదీజీ ఎప్పుడైతే బలూచిస్తాన్ ప్రజల గురించి మాట్లాడడం వారిలో మరింత ధైర్యం పెరిగి వారి ఉద్యమాన్ని మరింత ఉధృతంగా తీసుకుపోగలిగారు. ఇక ఇప్పుడు ఈ 4 రోజుల్లో జరిగిన ఒక చరిత్ర, 4 రోజుల్లో జరిగిన సంఘటనలు కనుక మనం పరిశీలించినట్లయితే మొదట బలూచిస్తాన్ ఆర్మీనే దాదాపు ఈ క్వెట్టా నుంచి ఇస్లామాబాద్కు వెళ్తున్న ఈ ట్రైన్ను జాఫర్ ఎక్స్ప్రెస్ను బాంబుల ద్వారా పేల్చి
ఆపేసి అందులో ఉన్న దాదాపు 440 మందిని తీసుకొని అందులో చిన్నపిల్లలను మహిళలను స్వచ్ఛందంగా వదిలివేసింది. స్వచ్ఛందంగా వదిలివేశామని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించుకుంది, ప్రెస్ నోట్ ఇచ్చింది. దానికి అనుగుణంగానే మహిళలు చిన్నపిల్లలు కూడా ఇతర ప్రాంతానికి వెళ్ళడం జరిగింది, వారు మాట్లాడడం కూడా జరిగింది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు అంటే మగవాళ్ళు. అందున వాళ్ళందరూ కూడా సైన్యంలో, ఆర్మీలో, పోలీసు విభాగాల్లో, ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు. దాదాపు వీరందరూ కూడా 240 మంది వరకు వీళ్ళందరూ ఉన్నారు. ఈ 240 మందిని వారు తెలియని ప్రదేశాలకు, ఎందుకంటే అసలు ఈ యొక్క బలూచిస్తాన్ ప్రాంతం కూడా పెద్ద సమస్యాత్మక ప్రాంతంగానే మనకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా గుట్టలు, అడవులతో నిండిన విపరీతమైన గుట్టలు, అసలు దారులు చక్కగా ఉండవు. ఏ విధమైన రాకపోకలకు అనుకూలంగా ఈ ప్రాంతం ఉండదు. ఎందుకంటే అభివృద్ధి పరంగా ఏమాత్రం లేదు. ఎటు చూసినా గుట్టలు, అవి కూడా ఆ గుట్టలకు కూడా విచిత్రమైన గుట్టలు. మనం పోవడానికి కూడా, అసలు ఎక్కడానికి దిగడానికి కూడా అనుకూలంగా ఉండనటువంటి దుర్భేద్యమైన గుట్టల్లాగా ఉంటాయి అవి. అటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ వాళ్ళు ఈ రైలును ధ్వంసం చేసి అందులో ఉన్న ప్రజలను, చిన్నపిల్లలను, మహిళలను పంపించి వేయడం జరిగింది. మీ వల్ల మాకు ఎలాంటి లొల్లి లేదు, మాకేమి ఇలాంటి ఇబ్బంది లేదు, మేము చిన్నపిల్లల్ని కానీ కేవలం మా పోరాటం అంతా పాకిస్తాన్ యొక్క సైన్యంతోటే అని చెప్పేసి వాళ్ళందరినీ విడిచిపెట్టడం జరిగింది. ఈ బందీలుగా ఉన్నవారికి కూడా ఇంతమందిని మేము బందీగా ఉంచుకున్నాం, మీ ప్రభుత్వం నుంచి మేము బలూచిస్తాన్కు స్వేచ్ఛ కల్పిస్తున్నామనే మాట మీ దగ్గర నుంచి రావాలి, లేనిచో ఇస్లామాబాద్ పోయి కూడా మేము దాడి చేయడానికి సిద్ధం అంటూ దీనికి 48 గంటల సమయం ఇచ్చి మరి వారు నినాదాలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు, ప్రెస్ నోట్లు రిలీజ్ చేశారు. అంతవరకు మనకు తెలుసు. తర్వాత జరిగిన పరిణామాల్లో పాకిస్తాన్ ఆర్మీ ఒక 4 హెలికాప్టర్ల ద్వారా కొంత దూరం పోయి ఒక ప్రదేశంలో బాంబులు వేస్తున్నట్లుగా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో రిలీజ్ అనంతరము మనకు దాదాపు ఒక 33 మంది మేము బలూచిస్తాన్ యొక్క టెర్రరిస్టులను, అంటే పాకిస్తాన్ భాషలో టెర్రరిస్టులను మేము చంపివేశాము, హతమార్చాము, మేము మా బందీలుగా 100 మంది సైన్యాన్ని కూడా విడిపించుకొచ్చాము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి విడిపించుకొచ్చిన సైన్యం ఎక్కడికి వెళ్ళారు? మరి వారెవరు కనబడలేదు. అదేవిధంగా కనీసము అసలు, ఎందుకంటే సైన్యము ఇప్పుడు అన్ని గుట్టల ప్రాంతం, ఈ బలూచిస్తాన్ అంటేనే గుట్టల ప్రాంతం. పైనుంచి ఏ విధంగానైతే హెలికాప్టర్ల ద్వారా బాంబులు వేయడానికి ఆ ఒక సైనికుడు ఒక చోట నిలబడితే, వారికి కనబడితేనో లేకపోతే ఒక ఆవాసము అయితే దాని మీద బాంబులు వేస్తే వాళ్ళు చనిపోయారని నిర్ధారించుకున్నారని మనం అనుకోవచ్చు. కానీ అసలే గుట్టల ప్రాంతం, అసలు ఆ సైనికులు ఒక చోట ఎందుకుంటారు? వారు కూడా దాదాపుగా వారందరినీ ఎవరైతే ఈ 240 మందిని తీసుకొని వెళ్ళారో వారిలో ఈ 5 గ్రూపులుగా వారిని విభజించి కొన్ని రహస్య ప్రదేశాలకు మేము తరలించామని చెప్పారు. ఈ రహస్య ప్రాంతాలను పాకిస్తాన్ ఆర్మీ ఎలా గుర్తించింది, ఎప్పుడు గుర్తించింది, ఎక్కడ గుర్తించింది, దానికి సంబంధించిన వివరాలేమీ సైన్యం చెప్పలేదు. కానీ మేము 33 మందిని హతమార్చామని ఒక ప్రకటన విడుదల చేసింది. 33 మందిని హతమార్చినకు సంబంధించిన ఓన్లీ హెలికాప్టర్ల ద్వారా బాంబులు కిందేసడం మూలంగా వాళ్ళు హతమార్చారు, చనిపోయారని మనం ఎలా భావించగలుగుతాం? కానీ అసలు ఆ ప్రదేశంలో అక్కడ సైనికులే ఉన్నారు అన్నది మనకే మాత్రం కనబడలేదు. ఆ వీడియోలో మనం చూస్తున్నట్లయితే కేవలం హెలికాప్టర్లు కిందికి బాంబులను విడుస్తున్నట్లుగా ఒక ఫుటేజ్ మాత్రమే సైన్యం విడుదల చేసింది. అదే ఇక్కడ బలూచిస్తాన్ ఆర్మీ BLAకు సంబంధించిన ఆర్మీ విడుదల చేసిన ఒక వీడియోలో మనకు స్వచ్ఛంగా అసలు ట్రైన్ వెళ్తున్న క్రమాన్ని, ఆ వెళ్తున్న క్రమంలో బాంబులతో పేల్చివేసిన సంఘటనను కూడా, ఆ దృశ్యాలను తన కెమెరాలో రికార్డులు చేసి ప్రపంచానికి ఆ యొక్క వీడియోను రిలీజ్ చేసింది ఇక్కడ బలూచిస్తాన్ ఆర్మీ. అయితే ఇక్కడ ఈ పాకిస్తాన్ ఆర్మీ వేసిన హెలికాప్టర్ ద్వారా వేసిన బాంబుల ద్వారా చనిపోయినట్టుగా కానీ ఆ ప్రాంతాన్ని కానీ ఇప్పుడు హెలికాప్టర్ల వీడియో తీసి చూపించారే తప్ప
ఆ యొక్క ప్రజల మీద బాంబులు వేసినట్లుగా, అది పేలినట్లుగా, అక్కడ కొంతమంది సమూహం ఉంటే ఆ సమూహం మీద బాంబులు వేసినట్లుగా కానీ ఎలాంటి వీడియో కానీ ఫోటో కానీ లేదు. కానీ మేము వాళ్ళు హతమార్చాము అని చెప్పి మాట్లాడారు. ఇక ఇంకొకటి చూస్తున్నట్లయితే అసలు ఆ ప్రాంతానికి స్థానికంగా అంటే ఆర్మీ వెళ్ళగలిగే, అంటే మనుషులు నడిచి వెళ్ళగలిగే దారే లేని ప్రాంతంలో కేవలం విమానం ద్వారా మాత్రమే, హెలికాప్టర్ ద్వారా మాత్రమే బాంబులు వేసి చంపడం అనేది అస్సలు సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే వారు ఎక్కడ ఏ సొరంగంలో దాక్కున్నారో తెలియదు, ఎక్కడ ఏ సొరంగంలో దాక్కున్నారో తెలియదు. ఇలాంటి సందర్భంలో బాంబులు వేశాము, వారిని హతమార్చామనడము అది నమ్మశక్యంగా లేని సమస్య, నమ్మశక్యంగా లేని మాట. ఇక బలూచిస్తాన్ ఆర్మీ విషయానికి వస్తే మేము 2 రోజులు దాదాపు 48 గంటల సమయాన్ని ఇస్లామాబాద్కు ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన కానీ ఎలాంటి యొక్క సూచన కానీ మాకు ఇస్లామాబాద్ నుంచి రాని కారణంగా మా దగ్గర బందీగా ఉన్న 214 మందిని సైనికులను మేము చంపివేస్తున్నాం అని ప్రకటించి చంపివేశాం అని చెప్పేసి ప్రకటించేశారు. ఇక రైలు నుంచి ఎవరైతే దాదాపుగా రైలు నుంచి బందీలుగా విడుదలైన కొంతమంది మహిళలు కానీ ఈ పిల్లలు కానీ వారు మొదట్లోనే చెబుతున్న కథనాలు ఏమిటి అంటే దాదాపు రైలులో 50 నుంచి 80 వరకు మేము శవాలను ఆ రైలులో చూసాము అని అప్పటికే వారు చెప్తున్నారు. అంటే విడుదలై వచ్చిన వారు, విడుదలై వాళ్ళు బలూచిస్తాన్ ఆర్మీ నుంచి విడుదలై క్షేమంగా బయటి ప్రాంతానికి వచ్చిన వాళ్ళు చెబుతున్న కథనాల్లో మనం చూస్తున్నట్లయితే దాదాపు 50 నుంచి 80 మంది శవాలను మేము ఆర్మీ వాళ్ళ శవాలను ఆ రైలులో చూసాము అని వాళ్ళు చెబుతున్నారు. అంటే దీని అర్థము రైల్లో ఉండగానే ఎవరైతే వ్యతిరేకించారో లేకపోతే ఫోర్స్గా చేశారో వారిని అందరినీ అక్కడ బలూచిస్తాన్ ఆర్మీ దాన్ని మాటలను బట్టి రైల్లోనే కొంతమందిని చంపివేసినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా కొంతమందిని ఎవరినైతే మిగతా ఇప్పుడు 214 మందిని చంపేశామని ప్రకటించిందో వీరిని కూడా అంటే తీసుకువెళ్ళి ప్రభుత్వం నుంచి పాకిస్తాన్ సైన్యం నుంచి ఎలాంటి సూచన రాకపోవడంతో వీరిని కూడా మేము హతమార్చామని ప్రకటించి హతమార్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మనము చూడాల్సిన అంశం, నేను ఈ వార్తలో చెప్పాల్సిన అంశం సూచిస్తున్న అంశం ఏంటిదంటే భారతదేశంలోని కొందరు కుహానా శక్తులు కూడా అంటే దాదాపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అడ్డం పెట్టుకొని కాశ్మీర్లో కూడా ఇన్నాళ్ళు దాదాపు 70 సంవత్సరాలుగా పాకిస్తాన్లో ఉన్న ప్రజల మధ్యలో వ్యత్యాసాలు చూపించి తీవ్రవాదులకు అనేక పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇక్కడున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులను మన దేశంలోకి చొప్పించి మన దేశాన్ని అల్లకల్లోలం చేయాలని చూసిన పాకిస్తాన్ ఇవాళ పరిస్థితి కనుక చూస్తున్నట్లయితే అసలు ఎంత డొల్లతనమో మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఇప్పుడు పక్కోడి గురించి పక్కకు పెట్టండి, తన సొంత దేశంలోని అధికారికంగా తన దేశంలో ఆధీనంలో ఉన్న ప్రజలను కూడా ఇటు రక్షించలేకపోతుంది. సైన్యపరంగా కూడా అక్కడున్న సైన్యాన్ని అంటే ఇప్పుడు మనము ఒకవేళ బలూచిస్తాన్ ఆర్మీని మనం కూడా టెర్రరిస్టులుగా భావించినట్లయితే ఈ యొక్క ప్రభుత్వం పని ఏదైతే ఉందో సైనిక పాలన అక్కడ సైనిక పాలనలా లేదంటే బలవంతంగా వారిని అణిచివేయడము చెయ్యాలి. కానీ అంత డొల్లతనంగా అంటే కనీసము వారు ఎదిరించలేని స్థాయిలో కూడా పాకిస్తాన్ ఆర్మీ తయారైంది. ఇంత సత్తువ లేని ఆర్మీ తయారైంది, పాకిస్తాన్ పరిస్థితి ఇంత దీనంగా ఉంది అనేది మనం చెప్పదలుచుకున్న ఈ యొక్క మాటలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. అంటే ఇలాంటి పాకిస్తాన్ అంటే తన విషయంలో తనను తాను రక్షించుకోలేని పాకిస్తాన్ భారతదేశంలో పుల్లలు పెట్టి తీవ్రవాదాన్ని పెంచి పోషించు ఇన్నాళ్ళు వస్తే పాకిస్తాన్ మాటలకు మన దేశంలోని కూడా కొంతమంది అంటే దాదాపుగా ఈ టెర్రరిజం పేరుతో ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ముక్కలు చేయాలి అనుకుంటూ ఇన్నాళ్ళు పాకిస్తాన్కు వంతపాడి పాకిస్తాన్ క్రికెట్ ఆటలో పాకిస్తాన్ గెలిస్తే భారతదేశంలో సంబరాలు, పాకిస్తాన్ ఏదన్నా ఇంకొకటి జరిగితే ఇక్కడ భారతదేశంలో నిరసనలు, అంటే పాకిస్తాన్కి ఏదైనా అన్యాయం జరిగితే
ఇక్కడ భారతదేశంలో నిరసనలు, పాకిస్తాన్ క్రికెట్లో గెలిస్తే భారతదేశంలో సంబరాలు. మన భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో, ఒక సర్వసత్తాక సార్వభౌమాధికార దేశంలో ఒక పక్క శత్రు దేశం గురించి నినాదాలు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ మన గల్లీల్లో, భారతదేశంలోని గల్లీల్లో నినాదాలు చేస్తూ ఇక్కడ పక్క దేశాన్ని, శత్రు దేశాన్ని ఇన్నాళ్ళు పొగిడిన ఈ ముఠాలు ఇకనైనా బుద్ధికి తెచ్చుకుంటాయా అనేదే ఇక్కడ మీకు సూటిగా వేస్తున్న ప్రశ్న. ఏదైతే కనీసం తన ప్రజలను తాను పట్టించుకోలేని పాకిస్తాన్ మిమ్మల్ని మాత్రం ఎందుకు పట్టించుకుంటుంది? రేపు ఏదైనా మీకు సమస్య వస్తే మీ సమస్యలు పట్టించుకునేది ఈ భారతదేశంలోని లౌకిక రాజ్యంలోని ఇక్కడి ప్రజలు, ఇక్కడి ప్రభుత్వాలు తప్ప మీకు పాకిస్తాన్ ఏనాటికి పనికిరాదు అనేదే మేము జనంగొంతు ద్వారా చెప్పదలుచుకున్న అంశం. జై హింద్, భారత్ మాతాకి జై.